పల్నాడు జిల్లా చిల్కలూరుపేట నియోజకవర్గం కాల్గా మందిర్ సెంటర్లో నిర్మాణంలో ఉన్న శివాలయానికి 1,01,116 శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ చేతుల మీదుగా ఆలయ కమిటీకి అందజేశారు. చిల్కలూరుపేట పట్టణానికి చెందిన పఠాన్ జ్యువెలరీస్ అధినేత పఠాన్ చినసత్తార్ ఖాన్ ట్రస్ట్ అధ్యక్షుడు యూసఫ్ ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ చినసత్తార్ ఖాన్ ట్రస్ట్ ద్వారా యూసఫ్ పఠాన్ చేస్తున్న సేవలను కొనియాడారు. గుడి నిర్మాణం త్వరగా పూర్తి కావాలని ఆయన ఆకాంక్షించారు. ట్రస్ట్ చైర్మన్ యూసఫ్ ఖాన్ మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు, నిరుపేదలకు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు చేయూత అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. ఆయన కుమారుడు యూసుఫ్ గారు చిలుకూరుపేట పట్టణంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. పేదవాళ్ళకి తనకు తోచిన రీతిలో సహాయం చేస్తూ ఉన్నాడు. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ నాన్నగారి వర్ధంతులకి పేదలకు కాలేజీ పాటలు కానీ ఇంకా ఇతరత్ర ఆర్థిక సహాయం కానీ చేస్తూ ఉన్నాడు. అట్లాగే విద్యార్థులు, పేద విద్యార్థులు ఎవరైనా చదువుకోవడానికి స్తోమత లేకపోతే వాళ్ళకు కూడా జోడిక్కిన సహాయం చేస్తుంది. అది గడిచిన 20 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు మన పట్టణంలో ఉన్నటువంటి కళామంది సెంటర్లో ఉన్నటువంటి శివాలయాన్ని పునర్నిర్మాణం చేస్తూ ఉన్నారు. శివాలయ పునర్నిర్మాణంలో తాను కూడా భాగం పంచుకోవాలా. వాళ్ళ నాన్నగారి పేరు మీద ఈ శివాలయ పునర్నిర్మాణానికి 1,01,116 ఈరోజు వారు ఇవ్వడం జరిగింది చందా రూపంలో. మరి ఆయన హిందూ దేవాలయానికి ఈ రకంగా ముందుకు వచ్చి ఈ పునర్నిర్మాణం జరగడం కోసం సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఆయన మతాలకు అతీతంగా, అన్నిటికీ కూడా అతీతంగా సహాయం చేసేటువంటి గుణం దాన్ని ఇక్కడ కూడా ఆయన ప్రదర్శించడం జరిగింది. ఆయనకి ఆ దేవుడి యొక్క కృప, ఆ దేవుడి యొక్క చల్లని చూపు ఆ కుటుంబం మీద ఉండాలి. ఆ కుటుంబం ఇలాగే 10 కాలాల పాటు పేదవారికి సహాయం చేసి